నెక్స్ట్ ఫస్ట్ సెమిస్టర్లో ఇంపార్టెంట్ ప్రాబ్లము యూనిట్ 3లో ఇంపార్టెంట్ ప్రాబ్లం సాల్వ్ b square plus a square into y is equals to secant ax. ఇది ప్రాబ్లము. ఇది 10 మార్క్స్ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్. యూనిట్ 3లో అదనమాట. సో d square plus a square into y equal to secant ax సాల్వ్ చేయాలి. సొల్యూషన్ ముందు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకోవాలి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా? d square plus a square into y is equals to secant ax. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ f of d into y is equals to q ఫామ్లో ఉంది. హియర్ f of d is equals to f of d ఎంత? d square plus a square q is equals to secant ax. ఇది అలా మనం f of d రాయాలి, q తీసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఏ రూపంలో ఉంది? f of d into y ఈక్వల్ టు q ఫామ్లో ఉంది, అవునా? అంటే దీనికి 2 సొల్యూషన్స్ ఉంటాయి. yc ఒక సొల్యూషన్ ఫైండ్ చేయాలి, yp ఓ సొల్యూషన్ ఫైండ్ చేయాలి, రెండు యాడ్ చేయాలి. ఇది జనరల్ సొల్యూషన్ అన్నమాట. f of d into y ఈక్వల్ టు q ఫామ్లో ఉంటే జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే, దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ది జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ y is equals to yc ప్లస్ yp 2 అనుకోండి ఈక్వేషన్ని. సో ముందు మనం yc ఫైండ్ చేయాలి, తర్వాత yp ఫైండ్ చేయాలి, రెండు యాడ్ చేయాలి, అది జనరల్ సొల్యూషన్ అవుతుంది. సో ముందు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకోవాలి. ఇది f of d into y ఈక్వల్ టు q ఫామ్లో ఉంది. f of d రాయాలి, q రాయాలి. ఇప్పుడు ఇది f of d into y ఈక్వల్ టు q ఫామ్లో ఉంటే జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే y ఈక్వల్ టు yc ప్లస్ yp అవుతుంది. yc అంటే f of d into y ఈజ్ ఈక్వల్స్ టు 0కి జనరల్ సొల్యూషన్, ఈక్వల్ టు 0కి. మనకి ఈక్వల్ టు q కదా ఉంది, ఈక్వల్ టు 0కి జనరల్ సొల్యూషన్ yc. yp అంటే f of d into y ఈజ్ ఈక్వల్స్ టు qకి పర్టికులర్ సొల్యూషన్, అంటే దీంట్లో కాన్స్టెంట్ ఉండదు, ఆ రెండు యాడ్ చేస్తే వచ్చింది జనరల్ సొల్యూషన్ అన్నమాట. సో ఫస్ట్ మనం yc ఫైండ్ చేద్దాం. సో yc ఎలా ఫైండ్ చేస్తామంటే, ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ f of m is equals to 0. d బదులు m రాయాలి. f of d స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ కదా. f of m అంటే d బదులు m రాయాలి. m స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 0. అంటే m వాల్యూస్ ఏమొస్తాయి? m స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్, m వాల్యూస్ ప్లస్ ai ఒకటి మైనస్ ai ఒకటి వస్తాయి. ఇక్కడ స్క్వేర్ ఒకటి రూట్ వస్తుంది, రూట్ మైనస్ i అంటే రూట్ మైనస్ 1 అంటే మైనస్ i అనమాట. ప్లస్ ఆర్ రూట్ మైనస్ 1 అంటే i, అర్థమవుతుందమ్మా? సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏ, సో ప్లస్ ai మైనస్ ai తీసుకోవాలి, అవి రూట్స్. సో రూట్స్ అనేవి వచ్చాయి, కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయి. దేర్ఫోర్ రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే అర్థం ఏంటి? ఒకటి పాజిటివ్ అయితే ఇంకోటి మైనస్, చూసారా? ఇక్కడ ప్లస్ ai ఇక్కడ మైనస్ ai, కాబట్టి కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ వచ్చాయి. కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ వస్తాయి. yc సొల్యూషన్ ఏమవుతుందంటే, దేర్ఫోర్ ది జనరల్ సొల్యూషన్ ఈజ్ yc ఈజ్ ఈక్వల్స్ టు కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ కనుక వస్తే yc ఈక్వల్ టు c1 ఇంటూ e పవర్ ax ఇంటూ cos bx ప్లస్ c2 ఇంటూ e పవర్ ax ఇంటూ sin bx. ఇది ఫార్ములా. ఇప్పుడు ఇది కాంప్లెక్స్ రూట్స్ వచ్చినప్పుడు ఫార్ములా. ఇది కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ వచ్చినప్పుడు c1 ఇంటూ e పవర్ ax ఇంటూ cos bx ప్లస్ c2 ఇంటూ e పవర్ ax ఇంటూ sin bx. ఇక్కడ దీంట్లో రియల్ పార్ట్ ఏంటి? రియల్ పార్ట్ 0, ఇమేజినరీ పార్ట్ ఏ. ఇక్కడ ఏ అనేది రియల్ పార్ట్, బి అనేది ఇమేజినరీ పార్ట్. సో ఇక్కడ రియల్ పార్ట్ ఎంత? రియల్ పార్ట్ లేదు ఇక్కడ, సో 0 అంటే ఏ బదులు 0 రాయాలి. సో yc ఈజ్ ఈక్వల్స్ టు c1 ఇంటూ e పవర్ 0x ఇంటూ కాస్ బి అంటే ఇమేజినరీ పార్ట్ ఏ, కాస్ ax ప్లస్ c2 ఇంటూ e పవర్ 0x ఇంటూ sin ax. అలాగా b బదులు ఏ రాయాలి, ఏ బదులు 0 రాయాలి. సో yc ఏమొచ్చింది? yc ఈక్వల్ టు c1 ఇంటూ e పవర్ 0 1 కదా, సో కాస్ ax ప్లస్ c2 ఇంటూ sin ax. ఇది yc. అలా ముందు మనం yc ఫైండ్ చేయాలి.
అర్థమైందా? సో వైసీ ఫైండ్ చేయాలంటే మనం ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలి. ఎం స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 రాయాలి. ఎం వాల్యూస్ రెండు వాల్యూస్ వస్తాయి. ఎం ఏ వాల్యూస్ వచ్చాయి? మన కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ వచ్చాయి. కాబట్టి దీని ఫార్ములా కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ వస్తే వైసీ ఈక్వల్ టు C1 ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ ప్లస్ C2 ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ వస్తుంది. సో ఇక్కడ ఏ అంటే ఇమేజినరీ పార్ట్, బి అంటే రియల్ పార్ట్. దీంట్లో ఇమేజినరీ పార్ట్ ఏ అంటే రియల్ పార్ట్, బి అంటే ఇమేజినరీ పార్ట్. ఇక్కడ రియల్ పార్ట్ లేదు. రియల్ పార్ట్ అంటే ఏంటి? సపోజ్కి ఏ ప్లస్ ఐబి అనే కాంప్లెక్స్ నెంబర్లో ఏ రియల్ పార్ట్ అంటాం, బిని ఇమేజినరీ పార్ట్ అంటాం. ఇక్కడ ఇమేజినరీ పార్ట్ ఏ కాబట్టి బి బదులు ఏ రాయాలి, ఏ బదులు 0 రాయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే వైసీ వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? వైపీ ఫైండ్ చేసి ఈ రెండు యాడ్ చేసుకుందాం. అర్థమైందా? వైసీ అర్థమైందా ఎవరికైనా? సో ఇలా మనం ముందు వైసీ ఫైండ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వైపీ ఫైండ్ చేద్దాం. అక్కడ రాస్తాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వైపీ ఫైండ్ చేద్దాము. వైపీ ఫైండ్ చేసి వైసీ ప్లస్ వైపీ రాసేయాలి. సో మీరు నోట్స్ రాసుకోండి, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. రఫ్ చేస్తున్నాను. సో ఇది వైసీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఫైండ్ చేయవలసింది వైపీ. సో వైపీ ఫైండ్ చేయాలి. వైపీ అంటే ఏంటి? పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈక్వేషన్ 1. సో వైపీ ఫార్ములా వైపీ ఈజ్ ఈక్వల్స్ టు 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ. ఇది ఫార్ములా 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ. ఇది వైపీ ఫార్ములా. దట్ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి ఎంత అక్కడ? డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ క్యూ వాల్యూ ఎంత? సీకెంట్ ఏఎక్స్ అలా రాసుకో. దట్ ఈక్వల్ టు దీన్ని 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ని పార్షియల్ ఫ్రాక్షన్గా రాయాలి. ఇలా డైరెక్ట్గా మనకు ఫార్ములా లేదు. దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్గా రాసినప్పుడు ఫార్ములా వస్తుంది. దీనికి పార్షియల్ ఫ్రాక్షన్ ఎలా రాస్తామంటే 1/2ai ఇంటూ 1/d మైనస్ ఏఐ మైనస్ 1/d ప్లస్ ఏఐ ఇంటూ ఈ సీకెంట్ ఏఎక్స్లో రాసిస్తాం. అంటే చూడండి 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ని పార్షియల్ ఫ్రాక్షన్గా విడగొడితే ఇలా రాసుకోవచ్చు అనమాట. సో పార్షియల్ ఫ్రాక్షన్ ఏంటంటే 1/2ai ఇంటూ 1/d మైనస్ ఏఐ మైనస్ 1/d ప్లస్ ఏఐ. సో ఇలా చూడండి, ఇది కరెక్టో కదా. మనం ఎల్సిఎం ఫైండ్ చేద్దాం. సో 1/2ai ఇంటూ ఎల్సిఎం ఏమవుతుంది? d మైనస్ ఏఐ ఇంటూ d ప్లస్ ఏఐ అనేది ఎల్సిఎం అవుతుంది. అవునా? సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే d ప్లస్ ఏఐ మైనస్ d ప్లస్ ఏఐ. అవునా? ఎల్సిఎం ఫైండ్ చేసాం. d మైనస్ ఏఐ ఇంటూ d ప్లస్ ఏఐ ఎల్సిఎం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. d ప్లస్ ఏఐ మైనస్ d మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏఐ ప్లస్ డి మైనస్ డి క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? 1/2ai ఇంటూ ఏఐ ఎంతమా? 2ai బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏమొస్తుంది? డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఐ స్క్వేర్. అర్థమైందమ్మా? డి ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా 2ai క్యాన్సిల్ అయిపోతాయి. ఐ స్క్వేర్ వాల్యూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఆన్సర్ ఏమొస్తుంది? 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. మళ్ళీ వస్తుంది కదా d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ని ఇలా రాయొచ్చని చెప్పడానికి ఇలా చేస్తాం. అర్థమైందమ్మా? సో 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని చోట ఏమైనా రాయొచ్చు? 1/2ai ఇంటూ 1/d మైనస్ ఏఐ మైనస్ 1/d ప్లస్ ఏఐ ఇంటూ సీకెంట్ ఏఎక్స్. అర్థమైంది ఎలా రాసామో అలా రాయాలి. సో జస్ట్ రఫ్ మీకు ఎలా వచ్చిందో చెప్పడానికి ఇలా చేసాను, ఇది అక్కర్లేదు అసలు. సో ఇలా రాస్తున్నారు. సో ఇలా రాస్తున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ 1/d మైనస్ ఏఐ సీకెంట్ ఏఎక్స్తో మల్టిప్లై చేయండి. సో 1/2ai ఇంటూ 1/d మైనస్ ఏఐ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ మైనస్ 1/t ప్లస్ ఏఐ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ అన్నమాట. ఇది వైపీ. ఇప్పుడు మనం వీటి సొల్యూషన్ కనుకోవాలి. ఇంకా 1/d మైనస్ ఏఐ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ ఫైండ్ చేయాలి. తర్వాత 1/d ప్లస్ ఏఐ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ ఫైండ్ చేయాలి. రెండు సపరేట్ చేస్తే వైపీ వస్తుంది. అప్పుడు వైసీ ప్లస్ వైపీ రాయాలి. సో ఇక్కడ దాకా రాస్తాం.
ఇప్పుడు మనం ఫస్ట్ రాసారు కదా పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈక్వేషన్ 1 వైపీ ఫైండ్ చేయాలి. సో 1/d² + a² ఇంటూ secant ax. 1/d² + a² ఇలా రాసుకోవచ్చు పార్షియల్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు secant axని దీని దగ్గర రాయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి? 1/d - ai ఇంటూ secant ax ఫైండ్ చేయాలి. చేద్దాం చూడండి. ఫస్ట్ మనం 1/d - ai ఇంటూ secant ax ఫైండ్ చేయాలి. 1/d - ai ఇంటూ secant ax ఫైండ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏ రూపంలో ఉందంటే ఫస్ట్ మనం 1/d - ai ఇంటూ secant ax ఫైండ్ చేసి 1/d + ai ఇంటూ secant ax ఫైండ్ చేసి రెండు సపరేట్ చేస్తే yp వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏ రూపంలో ఉందంటే 1/, we know that ఫార్ములా రాయాలి. we know that 1/d - alpha into q. 1/d - alpha into q ఫార్ములా e power alpha x ఇంటిగ్రల్ e power alpha x into q dx. ఇది ఫార్ములా ఏంటమ్మా? e power alpha x. ఆల్ఫా అంటే ఇక్కడ మైనస్ ఆల్ఫా ఉంది కదా, ఆ ఆల్ఫా ఇక్కడ ఎంత అయితే ఉందో అక్కడ ఆల్ఫా బదులు రాయాలి. క్యూ అంటే క్యూ ఎంత అవుతుందో అంత రాయాలి. అయితే దీనికి అప్లై చేస్తే ఈ ఫార్ములా ఏమవుతుందమ్మా? 1/d - ai ఇంటూ secant ax ఈక్వల్ టు e power alpha x. ఆల్ఫా బదులు ఎంత ఉంది? ai ఉంది. మైనస్ బదులు మైనస్, d బదులు d, ఆల్ఫా బదులు ai. e power ai ఇంటూ x రాయాలి. ఇంటిగ్రల్ e power మైనస్ ఆల్ఫా బదులు ai ఇంటూ x. క్యూ బదులు ఎంత రాయాలమ్మా? secant ax dx రాసుకోవాలి. అర్థమైందా? సో ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్స్ టు e power iax ఇంటిగ్రల్ ఇక్కడ e power మైనస్ i theta. ఇదే రూపంలో ఉంది. e power మైనస్ aix ఏమని రాయొచ్చు? e power మైనస్ iax అని రాయొచ్చు. ఇది ఏ రూపంలో ఉంది? e power మైనస్ i theta. e power మైనస్ i theta ఫార్ములా cos theta మైనస్ i sin theta. ఇది ఫార్ములా cos theta మైనస్ i sin theta. e power మైనస్ i theta. theta బదులు cos theta రాయాలి. ఇక్కడ theta బదులు ఎంత? ఇక్కడ కంపేర్ చేస్తే theta బదులు ax ఉంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్? cos ax వస్తుంది మైనస్ i sin ax. అంటే e power మైనస్ i theta ఏం రాయొచ్చు? cos ax మైనస్ i sin ax బై ఇక్కడ secant 1/cos అని రాయొచ్చు. సో బై cos ax dx అలా రాసుకోవాలి. అర్థమైందా? సో ఎంత దీని వాల్యూ? వైపీలో ఫస్ట్ వన్ చేస్తున్నాము. సో ఇక్కడ అర్థమైంది ఎలా రాసాము? e power మైనస్ i theta ని cos theta మైనస్ i sin theta బై cos ax dx. అర్థమైందమ్మా? ఇది రఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్లో దట్ ఈక్వల్ టు e power iax ఇంటూ ఇంటిగ్రల్ cos ax బై cos ax 1 and dx మైనస్ i ఇంటూ e power iax ఇంటూ ఇంటిగ్రల్ sin బై cos tan ax dx. అర్థమైందా? మళ్ళీ రాసాను. సో ఇక్కడ అప్డేట్ కూడా ఇస్తాం. cos బై cos 1 e power iax ఇంటిగ్రల్ 1 dx మైనస్ ఇక్కడ i కాన్స్టెంట్ e power iax కాన్స్టెంట్ ఇంటిగ్రల్ sin బై cos tan. సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 dx x కదా, x ఇంటూ e power iax మైనస్ i ఇంటూ e power iax ఇంటూ ఇంటిగ్రల్ tan కి మైనస్ log cos x. ఇంటిగ్రల్ tan x ఫార్ములా ఏంటి? మైనస్ log cos x. ఆ మైనస్ టు మైనస్ ఏమవుతుందో ప్లస్ అయిపోతుంది. మైనస్ ఇన్వర్స్ ప్లస్ log cos ax. మరి x కోషెంట్ ఏ కదా, సో బై ఏ రాసుకోవాలి. బై ఏ, i బై ఏ. అర్థమవుతుందమ్మా? ఎలా రాసిన ఇక్కడ 1కి x i ఇంటూ e power aix ఇంటూ ఇంటిగ్రల్ tan x కి మైనస్ log cos x. ఇంటిగ్రల్ tan x ఫార్ములా మైనస్ log cos x. కానీ x కోషెంట్ ఏ కదా ఉంది, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. log cos ax, x కోషెంట్ ఏ కాబట్టి బై ఏ రాసుకోవాలి. సో ఇదంతా దేని వాల్యూ? 1/d - ai ఇంటూ secant ax. ఇది x e power iax ప్లస్ i బై a ఇంటూ e power iax ఇంటూ log cos ax. రెండోది ఏం ఫైండ్ చేయాలి? 1/d + a ఇంటూ secant ax ఫైండ్ చేయాలి వైపులో. అవునా? అదేనా రెండోది? సో ఇప్పుడు అంటే ప్లస్ రాయాలి మధ్యలో. అప్పుడు సొల్యూషన్ మొత్తం అంత చేయక్కర్లేదు. i బదులు జస్ట్ మైనస్ రీప్లేస్ చేయాలి. సో ఏం చేయాలంటే రీప్లేస్ i బై రీప్లేస్ మైనస్ i బై i. i చోట మైనస్ i రాయండి అని అర్థం. i చోట ఏం రాయాలి? మైనస్ i.
ఇక్కడ ఐ చోట మైనస్ ఐ రాస్తే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇది ఏమొస్తుంది 1/d ప్లస్ ఏఐ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐ బదులు మైనస్ ఐ రాయాలి. ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ఐ బదులు మైనస్ ఐ రాస్తే మైనస్ ఐ/ఏ ఇంటూ ఈ పవర్ ఐ బదులు మైనస్ ఐ మైనస్ ఐఏఎక్స్ ఇంటూ లాగ్ కాస్ ఏఎక్స్. ఇది రెండోది అనుకో. మొత్తం ఇదంతా చేసిన ఇదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి జస్ట్ మనం రీప్లేస్ మైనస్ ఐ/ఐ ఐ ఎక్కడైతే ఉందో అక్కడ మైనస్ ఐ రాసేస్తే రెండో సొల్యూషన్ కూడా వచ్చేస్తుంది. సో ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ మైనస్ ఇక్కడ ఐ బదులు మైనస్ ఐ రాస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ/ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ఇంటూ లాగ్ కాస్ ఏఎక్స్. ఇప్పుడు ఇది ఈ రెండు ఇన్ఫైన్ చేసాం. వైపీలో తీసుకెళ్ళి ఈ రెండు రాయాలి. ఇక్కడ దాకా రాసుకోవాలి. అర్థమైందా? సో రాసారా పెడదాకా? therefore సో ఈ రెండు సొల్యూషన్ తీసుకుని వైపీలో రాయాలి. వైపీ ఏంటి? సో వైపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది అక్కడ 1/2ai ఇంటూ 1/d మైనస్ ఏఐ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ మైనస్ 1/d ప్లస్ ఏఐ ఇంటూ సీకెంట్ ఏఎక్స్. ఇది కదా వైపీ. ఇక్కడ రాసేయాలి. దట్ ఈక్వల్ టు 1/2ai ఇంటూ 1/d మైనస్ ఏఐ ఇంటూ సీకెంట్ ఏఎక్స్. ఆన్సర్ ఏమొచ్చింది? ఎక్స్ ఈ పవర్ ఐఏఎక్స్ ప్లస్ ఐ/ఏ ఇంటూ ఈ పవర్ ఐఏఎక్స్ ఇంటూ లాగ్ కాస్ ఏఎక్స్. అవునమ్మా? అంతేనా? తర్వాత గుర్తేముంది? మైనస్ 1/d ప్లస్ ఏ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ ఏమొచ్చింది? మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ/ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ఇంటూ లాగ్ కాస్ ఏఎక్స్. ఇంకా సింప్లిఫై చేస్తుందండి. దట్ ఈక్వల్ టు 1/2ai ఇంటూ సింప్లిఫై చేసేద్దాం. ఇంకా ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు? ఈ పవర్ ఐఏఎక్స్. ఈ రెండింటిలో ఎక్స్ కామన్ తీసింది. ఎక్స్ కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా? ఎక్స్ కామన్ తీసేస్తే ఈ పవర్ ఐఏఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ వస్తుంది. ఎక్స్ కామన్ తీసేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిలోంచి ఏం కామన్ తీయచ్చు? రెండింటిలోంచి ఐ/ఏ కామన్ తీయచ్చు. ఇంకా లాగ్ కాస్ ఏఎక్స్ కామన్ తీసేస్తే ఈ పవర్ ఐఏఎక్స్ మైనస్ ప్లస్ వస్తుంది. ప్లస్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ అలా మనం కామన్ తీసేయాలి. సో 1/2ai ఇంటూ ఈ రెండింటిలో ఎక్స్ కామన్ తీయండి. ఈ పవర్ ఐఏఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ప్లస్ ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు? ఐ/ఏ ఈ పవర్ ఐఏఎక్స్ కామన్ ఐ/ఏ ఇంటూ లాగ్ కాస్ ఏఎక్స్ కామన్ తీసేస్తే ఈ పవర్ ఐఏఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్. దట్ ఈక్వల్ టు 1/2ai ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐ టీటా ఫార్ములా ఇంకా చెప్పాను. కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. టీటా బదులు ఏఎక్స్ ఉంది అంటే దీన్ని ఏమని రాయొచ్చు? కాస్ ఏఎక్స్ ప్లస్ ఐ సైన్ ఏఎక్స్ అది దీని ఫార్ములా. మైనస్ ఉంది కదా, మైనస్ రాయాలి. చూడండి ఈ పవర్ మైనస్ ఐ టీటా కాస్ ఏఎక్స్ ప్లస్ మైనస్ వస్తుంది. ఆల్రెడీ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి కాస్ ఏఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ సైన్ ఏఎక్స్ అది ఫార్ములా. ఈ పవర్ ఐ టీటాకి కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. ఈ పవర్ మైనస్ ఐ టీటా కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి గుర్తులు మారుతాయి. ప్లస్ ఐ/ఏ ఇంటూ లాగ్ కాస్ ఏఎక్స్ ఇంటూ మళ్ళీ ఈ పవర్ ఐఏఎక్స్కి కాస్ ఏఎక్స్ ప్లస్ ఐ సైన్ ఏఎక్స్ ఈ పవర్ మైనస్ ఐ టీటాకి ప్లస్ కాస్ ఏఎక్స్ మైనస్ ఐ సైన్ ఏఎక్స్. అర్థమైందమ్మా? నెక్స్ట్ స్టెప్లో దట్ ఈక్వల్ టు 1/2ai ఇంటూ ఈ రెండులో ఏం క్యాన్సిల్ అవుతాయి? కాస్ ఏఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏం మిగులుతుంది? ఎక్స్ ఇంటూ 2i 2i కదా 2i సైన్ ఏఎక్స్ ప్లస్ ఐ/ఏ ఇంటూ లాగ్ కాస్ ఏఎక్స్. ఈ రెండులో ఏం క్యాన్సిల్ అవుతాయి? ప్లస్ ఐ సైన్ ఎక్స్ మైనస్ ఐ సైన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి కాస్ ఏఎక్స్ 2 కాస్ ఏఎక్స్
ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు చూడండి, 2i ఉంది 2i ఉంది, 2i కామన్ తీసి క్యాన్సిల్ చేసింది 2i తోటి. సో ఇక్కడ ఏతో మల్టిప్లై చేసింది అప్పుడు ఏమొస్తుంది x/a, ఇక్కడ 2i క్యాన్సిల్ x/a ఇంటూ sin ax ప్లస్ i క్యాన్సిల్ 2 క్యాన్సిల్, మళ్ళీ 1/a² ఇంటూ cos ax ఇంటూ log cos ax. ఇదమ్మా ఇదంతా దేని వాల్యూ yp వాల్యూ. అర్థమైతే yp ఎలా ఫైండ్ చేస్తామో, yp అంటే ఏంటి 1/2ai ఇంటూ 1/d మైనస్ ai secant ax మైనస్ 1/d ప్లస్ ai secant ax. 1/d మైనస్ ai secant ax వాల్యూ ఇది వచ్చింది మనం చేసాం ఆల్రెడీ. 1/d ప్లస్ ai secant ax వాల్యూ జస్ట్ i బదులు మైనస్ ai రాస్తే ఆన్సర్ వచ్చింది. సో రెండింటిలో వాటి సింప్లిఫై చేసుకుంటూ వచ్చాం. ఈ పవర్ రెండింటిలో x కామన్ తీస్తాం, ఈ రెండింటిలో i/a ఇంటూ log cos ax కామన్ తీస్తాం. ఈ పవర్ i θ ఫార్ములా రాస్తాం, cos θ ప్లస్ i sin θ మైనస్తో మల్టిప్లై చేసి రాస్తాము. క్యాన్సిల్ చేస్తే వాటికి ఆన్సర్ ఏమొస్తుందమ్మా x/a ఇంటూ sin ax ప్లస్ 1/a² ఇంటూ cos ax log cos ax. ఇది yp. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది y ఈక్వల్ టు yc ప్లస్ yp అలా రాస్తాం. Therefore, last day conclusion ఏమంటే therefore the general solution of equation 1 is formula y is equals to yc plus yp. So y is equals to yc ఏమొచ్చింది c1 into cos ax plus c2 into sin ax plus yp ఎంత వచ్చిందమ్మా x/a into sin ax plus 1/a² into cos ax into log cos ax. This is general solution. అర్థమైందా? f of d into y equal to q ఫార్ములా ఉంటే మనం 2 సొల్యూషన్ ఫైండ్ చేయాలి. f of d into y equal to 0కి yc ఫైండ్ చేయాలి, f of d into y equal to qకి పర్టికులర్ సొల్యూషన్ yp ఫైండ్ చేయాలి. ఇప్పుడు y equal to yc plus yp మనకి జనరల్ సొల్యూషన్ అవుతుంది విత్ కాన్స్టెంట్స్ అన్నమాట. అర్థమైందమ్మా? ఇది చాలా ఇంపార్టెంట్ సమ్ 10 మార్క్స్కి. ఓకేనా?